దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి అంశపు పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మరి యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ప్రశ్న గుర్తుతో కూడినటువంటి మరి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ధ్యానాల్లో విలువైన విషయాలు, మీకు తెలియని అనేకమైనటువంటి అద్భుతమైన విషయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోంచి మరి మీ ముందుకి తీసుకుని వచ్చి వివరించి, అసలు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఏ ప్రవచనాలు నెరవేర్పులు జరిగాయి, ఏ ప్రవచనాలు ప్రస్తుతం నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి, ఏ ప్రవచనాలు భవిష్యత్తులో నెరవేర్పు జరగబోతున్నాయో ఈ విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సందేశ ధ్యానాలలో మా ఈ ఆరాధన ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. దయతో ప్రతి ఒక్కరూ ఈ ఆధ్యాత్మిక సందేశాలను పూర్తిగా వీక్షించే ప్రయత్నాన్ని మీరు చేయగలిగితే మీ ఆధ్యాత్మిక జీవితంలో మరి దేవుడు కోరే ఆత్మీయతను సిద్ధపాటును మీరు కలిగి ఉండగలరు. తెలియలేని ఎన్నో విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మీరు తెలుసుకోగలరు. ప్రియులైన విషయాలు గమనించండి. ఇవన్నీ కూడా క్రీస్తును కలిగిన క్రైస్తవులు క్రైస్తవ విశ్వాసంలో కొనసాగుతూ, నేను ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి, మరి ప్రభు నా కొరకు సిద్ధపరిచిన నిత్య జీవాన్ని నేను పొందుకోవాలనే ఆ ఒక విశ్వాసము, నిరీక్షణ, ఆత్మీయతలో ముందుకు వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పక ఈ విషయాలను పూర్తిగా వీక్షించడం ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలకి మంచి ఆశీర్వాదకరమైన విషయాలు మీకు తెలియపరచబడతాయి. మంచి ఆత్మీయ సిద్ధపాటును కలిగి మీరు ముందుకు వెళ్ళగలరు. ఏ రకమైన కలవరపరిచేటటువంటి ఆ వార్తలు మీరు విన్నా మరి మంచి నిరీక్షణతో ముందుకి వెళ్ళడానికి ఈ వర్తమానాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు చాలా మేలు చేస్తాయి. రండి ప్రియా దేవుని బిడ్డలారా, ప్రారంభ ప్రార్థనతో ఈ ఆరాధన మనం ప్రారంభించుకుందాం. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తాళ వంచి ఈ ఆరాధనలో నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దయగలిగిన దేవా, ఈ వారమంతయు నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఈ పరిశుద్ధ ఈ దినాన్ని ఈ విధముగా మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి వాక్యానుసారమైనటువంటి బోధ చేత అయా మా విశ్వాసాన్ని మేము బలపరుచుకొని వాక్యానుసారమైనటువంటి బోధలు మా ఆధ్యాత్మిక జీవితాలను కొనసాగించుకోవడానికి, అదేవిధముగా నీవు చేసిన మేలులకు అయా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీతో ఒక మంచి ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కలిగి ఉండడానికి అయా ప్రభా, ఈ ఆరాధన రూపంలో మీరు మాకు ఇస్తున్న ఈ గొప్ప ఇగునైన భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తూ ఉన్నప్పుడు వీక్షిస్తున్న మా ఆత్మీయులకు మా ఈ ఆరాధన మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, వారి ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమాభివృద్ధికరంగా అయా సత్యవాక్యములో వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలను కట్టుకున్న రీతిలో ఉండునట్లు మీ కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమలి ఆరాధన క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ సమలి ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని నేను ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేలుని ఆహ్వానిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన
దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత స్తుతి కీర్తన ద్వారా ప్రభునామాన్ని గణపరిచిన బెసలేలను బట్టి, అదేవిధముగా మరి బెసలేలు పాడి ప్రభునామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని ఈ ఆరాధనలో గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఆరాధన సమయం. దేవుడు నీనా మన జీవితాలు చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మతో సత్యముతో యథార్థమైన హృదయాలతో పూర్ణ బలముతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధన చేసే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, రండి ఈ వారంలో దేవుడు మన ఎడల చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఈ వారం అంతా కూడా ఆయన మనల్ని పోషించిన దేవుడు, మన అక్కరలు తీర్చిన దేవుడు, మన అవసరతలు తీర్చిన దేవుడు, ప్రయాణాల్లో తన కాపుదల భద్రత మనకు అనుగ్రహించి మన ఆయుస్సులను పొడిగించిన దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి, పగల ఎండ దెబ్బ నీకు తగులదనే వాగ్దాన ప్రకారంగా ప్రియా దేవుని బిడ్డలారా, భయంకరమైన ఈ ఎండవేడిమి వాతావరణంలో కూడా అద్భుత ఆయన కాపుదల మనకు దయచేస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఎండ దెబ్బ ద్వారా ఏ రకమైనటువంటి శరీర బలహీనతలు కలగకుండా అద్భుతమైనటువంటి తన కాపుదలను దయచేసినటువంటి దేవునికి నిండు హృదయంతో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన చేసిన ప్రతి మేలును బట్టి కూడా ఈ ఆరాధనలో ఆయన నామాన్ని హెచ్చిస్తూ మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, ఆలోచనకర్త నీకు స్తోత్రములు, నిచ్చుడగు తండ్రి నీకు స్తోత్రములు, సమాధానకర్త నీకు స్తోత్రములు, బలవంతుడైన గొప్ప దేవుడా నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన దయగలిగిన దేవా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన బలిష్టమైన పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా క్షేమముగా ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన ఈ వారమంతా మమ్మల్ని పోషించినవాడా, మా అక్కరల అవసరతలు తీర్చినవాడా, అయా మా పక్షముగా మీ కార్యములు నూతనపరిచినవాడా, ప్రార్థన చేయగా ప్రతి ప్రార్థనకి జవాబిచ్చినవాడా నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన దేవా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరుస్తున్నటువంటి మా ప్రియులందరిపై నిండారని మీ దీవులు దిగనమని వేడుకొనుచు ఉన్నాం. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. అయా మేమందరము చేస్తున్న కృతజ్ఞతా స్తుతి ఆరాధనను దయగలిగిన దేవా మీరు స్వీకరించమని సందులో ప్రార్థిస్తూ ఉన్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడువగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది. ఎలా ఉండగలను నీ ప్రేమ లేకుండా, ఎలా ఉండగలను నీ శాంతి లేకుండా, ఎలా నడువగలను, ఎలా బ్రతుకగలను నీ తోడు నీడ లేకుండా, నీ తోడు నీడ లేకుండా. శాశ్వత ప్రేమతో ప్రేమించావు, కునుకక కాపాడి రక్షించావు. శాశ్వత ప్రేమతో ప్రేమించావు యేసయ్యా, కునుకక కాపాడి రక్షించావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. విడువక ఎడబాయక తోడున్నావు, సర్వకాలము నాతో ఉన్నావు. నీ ప్రేమ వర్ణించలేనిది, నీ ప్రేమ వివరించలేనిది, నీ ప్రేమ మరచిపోలేనిది, నీ ప్రేమ విడచిపోలేనిది.
మహోన్నతుడాని ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. చేయబడిన స్తుతి ఆరాధనని మీరు స్వీకరించమని, నాతో పాటు కలిసి ఆరాధనలో నీ కృపను దయను జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధన చేసిన అయ్యా మా ప్రియుల ఆరాధన కూడా మీరు స్వీకరించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధన చేసి ఆయన నామాన్ని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దేవుడు మనతో మాట్లాడే సమయం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మాటలు విశ్వాసము నుండి మనం తొలగిపోకుండా విశ్వాసములో స్థిరులుగా మన ముందుకు వెళ్ళడానికి మన ఆత్మీయతకు మేలుకరముగా దీవెనకరంగా ఉండేటటువంటి మాటలు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు. ఇటువంటి మరి జీవము కలిగిన దేవుని మాటలు, పరిశుద్ధమైన దేవుని మాటలు, నీతి కలిగిన దేవుని మాటలు, యథార్థమైన దేవుని మాటలు, న్యాయముతో నిండిన దేవుని మాటలను ప్రియా దేవుని బిడ్డలారా వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఎందుకంటే ఈ దినాల్లో రకరకాల అబద్ధ బోధలు, దుర్బోధలు విస్తరిస్తూ ప్రియా దేవుని బిడ్డలారా క్రైస్తవ విశ్వాసాన్ని పాడు చేయడానికి ప్రియా దేవుని బిడ్డలారా మరి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా, రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంటుండగా ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇటువంటి దినాల్లో వాక్యానుసారమైన బోధ మరి మనలను ఆరోగ్యకరమైన ఆత్మీయతలో మరి పెంచేదై యున్నది, ఆరోగ్యకరమైన ఆత్మీయతలో నడిపించేదై యున్నది, మన విశ్వాసాన్ని కాపాడేదై ఉన్నది, మన నిరీక్షణను కాపాడేదై ఉన్నది, మన యొక్క రక్షణ విషయమై మనం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండేటట్లు వివేకము వివేచన నేర్పేదై ఉన్నది. కనుక జయము కలిగిన దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై మనం సిద్ధపరచుకుందాం. సమయంలో ఎత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు ఏకీపించిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థిస్తున్న నాతో పాటు అందరూ ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా జీవాధిపతి అనేసియా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పుడు వరకు జరిగిన ఈ ఆరాధనలో మాతో పాటు తోడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. మరి పాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారు దేవా. ఆరాధనలో నీ సన్నిధిని ఇక్కడ కుమరించారని, నీ అభిషేకాన్ని ఇక్కడ కుమరించారని మేము నమ్ముచున్నాం దేవా. మరి ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానం చేసుకుని పోచుండగా వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు శ్రద్ధగా వినేలా, సరైన రీతిలో వాక్యాన్ని అర్థం చేసుకునేలా మీరే కార్యం జరిగించండి. నీలో ఇంకా ఎక్కువగా బలపడేలా అద్భుతమైన వాక్యాన్ని మరి సేవకుడు తెలియజేస్తుండగా వింటున్న ప్రతి ఒక్కరు సరైన విధానంలో వాక్యాన్ని అర్థం చేసుకొని తగిన ఆత్మీయ విషయాలు తెలుసుకొని అటువంటి ఆత్మీయ జీవితాన్ని వారి జీవితాల్లో కలిగి నీ ద్వారా నిండైన ఆశీర్వాదాలు వారి జీవితాలు పొందుకోవడానికి మీరే కార్యం జరిగించండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జాన్ బాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జాన్ బాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగినది. మరొకసారి మీ నిమిత్తమై ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశాన్ని నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకుని పోయే అంశము క్రైస్తవుని చేతిలో క్రొత్త బైబిలు అనేటటువంటి ఈ పేరులో నుండి ప్రియా దేవుని బిడ్డలారా సుదీర్ఘకాలంగా ఎన్నెన్నో నూతనమైనటువంటి ఆధ్యాత్మిక సందేశాలను మనం ధ్యానం చేసుకుంటూ రావడం జరుగుతుంది. అందులో భాగంగానే గత కొన్ని వారాలుగా ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు రెండవ రాకడ 1963లోనే జరిగిపోయిందా అనేటటువంటి ప్రశ్న గుర్తుతో కూడిన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ అనేకమైన విషయాలను దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం పరిశీలన చేసుకుంటూ మనం రావడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీకు తెలియలేని ఎన్నో అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలు
దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మా ఈ ఆరాధన ద్వారా, ఈ ఆధ్యాత్మిక సందేశము ద్వారా తెలియపరచడానికి ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మాకెంతో కృపను అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధ్యాత్మిక సందేశాలను మీరు ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఫాలో అవుట్ ద్వారా మరి ప్రభు యొక్క ఆ యొక్క రాకడ జరిగిపోయిందా లేక జరగవలసి ఉన్నదో మీకు తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా మరి అబద్ధ బోధకులు ప్రభు రాకడ జరిగిపోయింది అని చెప్తూ ఉంటుండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న యేసు ప్రభు వారు చెప్పిన మాటల ప్రకారం ఇంకా ఆయన రాకడ మరి జరగవలసి ఉన్నదో లేదో మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా మరి అబద్ధ బోధకులు, దుర్బోధకులు వాక్యాన్ని, యేసు ప్రభు మాటలను సరిగ్గా అవగాహన చేసుకోలేని, అర్థం చేసుకోలేని బోధకులు మరి యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ 1963లోనే జరిగిపోయింది అని వారు చెబుతూ ఉంటుండగా అది ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరి ఈ ఆధ్యాత్మిక సందేశాలను మనం ఫాలో అవుట్ ద్వారా ప్రియా దేవుని బిడ్డలారా ఈ ప్రభు యొక్క రాకడ కొరకైన మన విశ్వాసాన్ని, మన నిరీక్షణను మనం కొనసాగించగలం. ప్రియా దేవుని బిడ్డలారా రండి ఈ దినాన్ని ఈ యొక్క ఆరాధనలో ఈ ఆధ్యాత్మిక సందేశానికి సంబంధించిన మరి అనేకమైన విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే గత వారం మత్తయి సువార్త 24వ అధ్యాయములో యేసు ప్రభువారు ఒలీవ కొండపై ఏకాంతముగా ఉన్నప్పుడు, అనగా జనసమూహాలు ఎవరు లేనప్పుడు అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు యెరూషలేము దేవాలయము ఎప్పుడు నేలమట్టం అవునని ప్రభువుని అడుగుటను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా అంటే ఈ విషయాలు గమనించండి. మరి యెరూషలేము దేవాలయ నేలమట్ట విషయమై మత్తయి సువార్త 24:1లో ప్రభువే చెప్పారు గనుక అది ఎప్పుడు నెరవేర్పు జరుగును అనే విషయాన్ని యేసు ప్రభువారిని శిష్యులు అడుగుటను మనం చూస్తుంటాం. అదే విధముగా ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు యొక్క రెండవ రాకడ విషయమై, ఈ యుగ సమాప్తి విషయమై ప్రభువుని మరి శిష్యులు అడుగుటను మనం చూస్తూ ఉంటాం. ఇలా శిష్యులు అడిగినటువంటి ప్రశ్నలకు ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు ప్రవచన సంబంధమైనటువంటి విషయాలను తెలియపరచగా ప్రియా దేవుని బిడ్డలారా ఇలా తెలియపరిచినటువంటి ప్రవచన సంబంధమైన భవిష్యత్తు ప్రవచన వాక్కుల్లో కొన్ని నెరవేర్పులు జరుగుగా మరికొన్ని నెరవేర్పులు జరుగుతూ ఉంటుండగా ఇంకొన్ని ఆయన రెండవ రాకడకు ముందు జరగవలసిన ఉన్నవి అని మనం తెలుసుకోవాలి. మరికొన్ని ప్రవచనాలు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ముందు నెరవేర్పు జరగవలసినవి ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రియా దేవుని బిడ్డలారా రెండవ రాకడ సమయంలోనూ ఈ యుగ సమాప్తి సమయంలోనూ మరి ప్రభు చెప్పినటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనాలు నెరవేర్పులు జరగవలసినవి ఉన్నవి అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ విషయాలనే మరి తెలుసుకునేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా యేసుక్రీస్తు రెండవ రాకడ 1947, 1957లో జరగలేదనియు, అదేవిధముగా మరికొందరు చెప్పుచున్నట్లు యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ 1963లో జరగలేదనియు వివరముగా మీకు తెలియపరచుటను జరుగుచూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇందులో భాగంగానే ప్రియా దేవుని బిడ్డలారా గత వారం మనము 4 ప్రశ్నలకు అద్భుతమైనటువంటి సమాధానాలు ప్రియా దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ఈరోజు ఈ పరిశుద్ధ ఆరాధనలో మిగిలిన ప్రశ్నల యొక్క సమాధానములు మనం తెలుసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ఆరాధనలో 5వ ప్రశ్నతో దాని యొక్క సమాధానంతో ప్రియా దేవుని బిడ్డలారా ఈ ఆధ్యాత్మిక ధ్యానములోనికి మనం వెళ్ళిపోదాం. 5వ ప్రశ్న మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లోని ప్రవచన వాక్కు క్రీస్తు శకం 70లో నెరవేర్చబడినప్పటికీ మరలా ప్రియా దేవుని బిడ్డలారా ఇదే పరిస్థితులు యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఈ యుగ సమాప్తపు మరి యుగాంతపు చివరి భాగములో మరి ఒకసారి క్రీస్తు శకం 70లో జరిగిన దానిని మించినటువంటి క్రీస్తు విరోధి ద్వారా యెరూషలేము దేవాలయ విషయమై జరుగును, యూదుల విషయమై జరుగును, అదేవిధముగా విడవబడినటువంటి నామకార్థ క్రైస్తవుల విషయమై జరుగును అని మనం తప్పక తెలుసుకోవాలి. ఇదే విషయాన్ని యేసు ప్రభువారు ఆయన రాకడ విషయమై ఈ యుగ సమాప్తి విషయమై చెప్పినటువంటి మాటలలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 3, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-22లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ప్రియా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 24వ అధ్యాయం 21లో ప్రవచన వాక్కు ఆల్రెడీ అది నెరవేర్పు జరిగింది, నెరవేర్చబడింది. ప్రియా దేవుని బిడ్డలారా అయితే ఆ నెరవేర్చబడినటువంటి ప్రవచన వాక్కు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-22 మాత్రము కాదు అని మనం తప్పక
తెలుసుకోవాలి. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లో ప్రభు చెప్పిన ఆ ప్రవచన వాక్కు యెరూషలేము దేవాలయ విషయమై క్రీస్తు శకం 70లో నెరవేర్పు జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లో చెప్పిన మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వరకు చెప్పిన మాటలు ఒకటే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లోని ప్రవచన వాక్కు నెరవేర్పు క్రీస్తు శకం 70లో జరిగిన దానికి చెందినది కాగా, ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22లో యెరూషలేము దేవాలయ విషయమై మరొకసారి, ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు జరిగేదై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే ఈ యుగాంతపు చివరలో అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఇంత వివరముగా ఈ విషయాలను మీకు తెలియపరచుటకు ప్రధాన కారణం ఏమిటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 1, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వరకు రాయబడిన సువార్త వాక్యవచనాలు, ప్రవచన సంబంధమైనటువంటి ఈ వాక్యవచనాలు, ప్రియా దేవుని బిడ్డలారా, ఒకటే సందర్భానికి చెందిన విషయాలుగా తలంచినటువంటి వారు లేక భావించినటువంటి ప్రభు సేవకులు లేకపోలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లోని సందర్భము వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని గమనించండి. యేసు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లో చెప్పినటువంటి యెరూషలేము దేవాలయ విషయమై ప్రవచన వాక్కు మరి ముందుగా ఆయన చెప్పారు. ఈ విషయాన్ని గమనించండి. అంటే యేసు ప్రభు శిష్యులు నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏవి అని అడిగినప్పుడు వాటికన్నా ముందు చెప్పిన మాటలే మత్తయి సువార్త 24:1లోని ప్రవచన వాక్కులై ఉన్నాయి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే వారు అడిగిన తర్వాత చెప్పినటువంటి విషయాలు మత్తయి సువార్త 24వ అధ్యాయము 15 నుండి 22లో ఉన్నటువంటి ప్రవచన వాక్కులు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లో చెప్పిన యెరూషలేము దేవాలయ విషయమై ప్రవచన వాక్కు అది నెరవేర్చబడింది ఆల్రెడీ. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ఆ సందర్భము వేరు. ప్రియా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22లో ఆయన చెప్పినటువంటి యెరూషలేము దేవాలయ విషయమై యూదుల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా చెప్పిన ప్రవచన వాక్కులు ఇవి ఆయన యొక్క రెండవ రాకడకు ముందు ఈ యుగాంతపు చివరలో నెరవేర్పు జరగవలసినవై ఉన్నాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22లో ప్రభు చెప్పిన ప్రవచన వాక్కులు యెరూషలేము దేవాలయ విషయమై యూదుల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఇవి నెరవేర్చబడబోయే కాలము వేరు అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లో ప్రభు చెప్పిన ప్రవచన వాక్కు, అదేవిధముగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వరకు చెప్పిన ప్రవచన వాక్కులు ఒకటి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఒకటి కాదని మనం ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం ఇంకా ప్రభు ఆ ఒక రెండవ రాకడ పరిశుద్ధుల కొరకైనటువంటి రాక ఇంకా జరగలేదు అనే విషయము మనకి తెలియపరచబడుతుంది. ఒకవేళ ఒకటే అని మనం తలిస్తే ప్రభు రాకడ జరిగిపోయినట్లు, మరి యుగ సమాప్తి కూడా జరిగిపోవాలి. మరి యుగ సమాప్తి ఎందుకు జరగలేదు అనే రకరకాల సందేహాలు, ప్రశ్నలు మనలో కలుగుతూ ఉంటాయి. ప్రియులారా, మరి ఈ విషయాలు మరి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే బోధకులు తప్పక తెలుసుకోవాలి. చాలామంది బోధకులు మత్తయి సువార్త 24:1, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15-22 ఈ యొక్క రెండు సందర్భాలు ఒక సందర్భానికి చెందినవిగా తలంచి తప్పుడు బోధలు చేయడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. కనుక మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లో చెప్పబడిన ప్రవచన వాక్కు మరి యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు వారిని నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని అడగక ముందు చెప్పినటువంటి మాటలు. ప్రియా దేవుని బిడ్డలారా, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని అడిగిన తర్వాత చెప్పిన మాటలు మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి ప్రియా దేవుని బిడ్డలారా 22 వరకు ఉన్న ప్రవచన వాక్కులని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఈ యుగాంతపు చివర భాగంలో క్రీస్తు శకం 70లో జరిగినటువంటి దానిని మించి యెరూషలేము దేవాలయ విషయమై యూదుల విషయమై
అప్పటి కాలములో మారు మనస్సు పొంది క్రైస్తవుల విషయమై ప్రియా దినబిడ్లారా ఏమండి జరుగును అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్లారా ఇదే విషయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22లో ఏమండి ప్రభు చెప్పినటువంటి భవిష్యత్తు ప్రవచన వాక్కులలో మనం చూడగలం. ప్రియా దినబిడ్లారా ఈ విషయాలు గమనించండి. మరి ఇది ఏకైక ప్రపంచ రాజకీయ నాయకుని కాలములో ఏకైక ఒక క్రొత్త మత స్థాపకుడైనటువంటి అబద్ధ ప్రవక్త కాలములో ప్రియా దినబిడ్లారా ఇవి జరిగేటటువంటి ప్రవచన వాక్కులై ఉన్నాయి. ఏ ప్రవచన వాక్కులు అంటే ప్రియా దినబిడ్లారా మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వరకు రాయబడిన ప్రవచన వాక్కులని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దినబిడ్లారా మరి ఈ ఇద్దరిని కూడా దైవ విరోధులుగా పనిచేటుకు నడిపించువాడు సాతానుగాడే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1 నుండి 18 వరకు రాయబడిన వాక్యవచనాలు మనం చూడగలం. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1 నుండి 12 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. ఇది దేవుడు నిర్ణయించిన కాలంలో జరిగేదే తప్ప అబద్ధ బోధకులు రోజు నెల సంవత్సరం చెప్పినంత మాత్రాన జరిగిపోయేది కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రియా దినబిడ్డారా కాలములను సమయములను దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నవే తప్ప అబద్ధ బోధకుల స్వాధీనములో ఆధీనములో లేవు అని మనం తప్పక తెలుసుకోవాలి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 6-7 ద్వారా, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 26-27, దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 27-29, 35-36 వచనాల ద్వారా ఈ విషయాలు మనకు తెలియపరచబడుతూ ఉంటాయి. దేవుడు నిర్ణయించిన కాలములోనే క్రీస్తు విరోధి రాకకు సంబంధించినటువంటి రెండవ రాకడకు సంబంధించినటువంటి అదేవిధముగా యుగ సమాప్తికి సంబంధించిన ప్రవచన వాక్కులన్నీ కూడా దేవుడు నిర్ణయించినటువంటి కాలములోనే నెరవేర్చబడేవి అయి ఉన్నవే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ అద్భుత సత్యం ప్రియా దేవునిబిడ్డలారా అబ్రాహాము భార్య అయినటువంటి శారా విషయమై మనం చూడగలం. అంటే దేవుడు నిర్ణయించిన కాలములోనే శారా గర్భమును దాల్చుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ విషయాలు గమనించండి. ఈ విషయాలు ఆదికాండం 21వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా ఈ సందర్భాన్ని నేను మీకు ఎందుకు తెలియపరిచి ఉన్నానంటే ఏదైనా దేవుడు నిర్ణయించిన కాలంలోనే జరుగుతుంది తప్ప అబద్ధ బోధకులు వారు బోధలు చేసినంత మాత్రాన వారి బోధల ప్రకారంగా జరిగేవి కాదు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక భవిష్యత్తులో నెరవేర్చబడబోయేటటువంటి ప్రవచన వాక్కులు దేవుడు నిర్ణయించిన కాలములోనే అవి నెరవేర్పు జరుగుతాయి అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ప్రియా దేవునిబిడ్డలారా మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లోని ప్రవచన వాక్కు వేరు, మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వరకు ప్రభు చెప్పిన ప్రవచన వాక్కులు వేరని మనం తప్పక తెలుసుకోవాలి. ఇవి రెండు ఒక సందర్భానికి సంబంధించిన ప్రవచన వాక్కులు కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవునిబిడ్డలారా సమయంలో 6వ ప్రశ్న దాని జవాబును మనం తెలుసుకుందాం. అయితే ఇంతకీ క్రీస్తు శకం 70లో నెరవేర్చబడిన మత్తయి సువార్త 24వ అధ్యాయం 1లోని ప్రవచన వాక్కు ఈ యుగాంతపు చివరి భాగములో అనగా యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు మరొకసారి యెరూషలేము దేవాలయము విషయమై ప్రియా దేవునిబిడ్డలారా నెరవేర్చబడుటకు నీడలాంటిదా లేక దృష్టాంతమా అంటే ప్రియా దేవునిబిడ్డలారా నీడ దృష్టాంతం అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవునిబిడ్డలారా విషయాలు గమనించండి. యెరూషలేము దేవాలయం మరలా ఏటవాలి, నూతనముగా నిర్మించబడాలి. ఆ నిర్మించబడిన తర్వాతే మత్తయి సువార్త 24, 15, 22లో ఉన్న ప్రవచన వాక్కులు నెరవేర్పు జరగాలి. ప్రియా దేవునిబిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవునిబిడ్డలారా యెరూషలేము దేవాలయము యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు మరొకసారి నూతనముగా నిర్మించబడాలి. ప్రియా దేవునిబిడ్డలారా ఆ నిర్మించబడిన తర్వాతే ప్రియా దేవునిబిడ్డలారా మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వరకు యేసుప్రభు వారు చెప్పిన ఆ ఒక భవిష్యత్తు ప్రవచన వాక్కులు నెరవేర్పులు జరుగుతాయి. ప్రియా దేవునిబిడ్డలారా విషయాలు గమనించండి. అంటే మరి మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 నుండి 22 వరకు రాయబడినటువంటి ప్రవచన వాక్కులు ప్రియా దేవునిబిడ్డలారా ఇవి భవిష్యత్తులో యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఈ యొక్క యుగాంతపు చివరి భాగంలో నెరవేర్చబడేవి అయి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవునిబిడ్డలారా యెరూషలేము దేవాలయ విషయమై ఇవి నెరవేర్పులు జరగవలసినవి అయి ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవునిబిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ఈ సమయంలో 7వ ప్రశ్న మనం తెలుసుకుందాం. దాని యొక్క జవాబును కూడా మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 34లో
ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని ప్రభు చెప్పినటువంటి తరం శిష్యుల నాటి తరమా, లేక యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఈ యుగాంతపు చివరి భాగంలోనున్న తరమా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఈ యుగాంతపు చివరలోనున్న తరమును గూర్చే ప్రభు ఈ మాటను చెప్పారే తప్ప క్రీస్తు కాలము నాటి తరము కాదు, శిష్యుల కాలము నాటి తరము కాదని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అలాగని మనమున్న కాలం ఈనాటి తరమని కూడా మనం చెప్పలేం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఒకవేళ మన తరం ఉన్నప్పుడు వచ్చినా అది సంఘం ఎత్తబడుట జరుగునే తప్ప రెండవ రాకడ యుగ సమాప్తి కాలం నాటి తరము కాకపోవచ్చు అని మనం తప్పక తెలుసుకోవాలి. గనుక ఇవన్నీ జరుగు వరకు ఈ తరము అనగా యేసుక్రీస్తు కాలం నాటి తరము కాదు, శిష్యుల కాలం నాటి తరము కాదు, సంఘము ఎత్తబడు నాటి తరము కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కాలానికి చెందింది కాదు. మరి ఈ తరం ఎప్పటి కాలానికి చెందిన తరముగా ప్రభు చెప్పారంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన రెండవ రాకడ ఈ యుగ సమాప్తి చివరి భాగానికి అనగా అప్పుడు ఉండేటటువంటి తరానికి చెందిన మాటే తప్ప దీనికి ముందున్న ఏ తరాలకు చెందిన మాట ఈ మాట కానే కాదని మనం తప్పక తెలుసుకోవాలి. పిల్లల విషయాలు గమనించండి. అంటే యేసు ప్రభు వారిని శిష్యులు ఏమని అడిగారు? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి మరి సూచనలేవి అని అడిగిన తర్వాతే ఈ మత్తయి సువార్త మరి యొక్క 24వ అధ్యాయం ప్రియా దేవుని బిడ్డలారా, ఈ 34వ ఈ యొక్క ప్రవచన వాక్కును ప్రభు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా గమనించండి. గనుక యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ప్రియా దేవుని బిడ్డలారా లేక యేసుక్రీస్తు రెండవ రాకడ యుగాంతపు చివరి భాగంలో ఉన్న తరానికి చెందినటువంటి మాటగా ఈ మాటను మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఎందుకంటే ఈ తరము గతింపదని ప్రభు శిష్యులతో చెప్పిన ఈ మాట ఆయన రెండవ రాకడ లేక యుగ సమాప్తికి చెందిన సూచనల్లో భాగంగానే చెప్పిన తరమునై ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3, మార్కు సువార్త 13వ అధ్యాయం 30, 31, లూకా సువార్త 21వ అధ్యాయము 32, 33లో మనం చూస్తుంటాం. లూకా సువార్త 21వ అధ్యాయము 32, 33లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సమయంలో 7వ ప్రశ్న, దాని జవాబును మనం తెలుసుకుందాం. ఇంతకీ యేసుక్రీస్తు పరిశుద్ధుల కొరకైన రాక జరిగిపోయిందా? అదే విధముగా రెండవ రాకడ జరిగిపోయిందా అంటే ఇంకా జరగలేదని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు తెలియజేస్తుంది. ప్రవచన వాక్కులు కూడా మనకి తెలియపరుస్తున్నాయి. ఈ విషయాలు మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఇంతకీ పరిశుద్ధుల కొరకైనటువంటి రాక ఒకటి ఉందా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, ఉంది అనే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకి తెలియజేస్తుంది. అందులోని ప్రభు యొక్క స్వరాన్ని విన్న ఆయన భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు కూడా మరి ఆయన తెస్సలోనికి రాసినటువంటి పత్రికలోను అదేవిధముగా కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన వ్రాసి తెలియపరిచిన విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతుంది. ప్రభు చెప్పిన మాటల్లో కూడా ఈ విషయాలు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ముందుగా పరిశుద్ధుల కొరకైన ప్రభు రాకడను గురించి మనం దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. ఈ రాకను గురించి ప్రభు చెప్పారా అంటే ప్రభు చెప్పారు అని మనం తప్పక తెలుసుకోవాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37, 38, 39, మత్తయి సువార్త 24వ అధ్యాయం 40, 41లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకతే విడిచిపెట్టబడును అని ప్రభు మరి శిష్యులతో చెప్పుటను మనం చూడగలం. మార్కు సువార్త 13వ అధ్యాయం 24, 27, లూకా సువార్త 21వ అధ్యాయం 27, 28, 36లో ఈ విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 57లో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 18లో ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ రాకడలో ప్రభు పరలోకము నుండి ఆకాశ మండలము వరకే వచ్చును, భూమి మీదకి రారు. మనమే ఆయన్ని ఎదుర్కొనుటకు మేఘముల మీద, మూల భాషలో ప్రియా దేవుని బిడ్డలారా మేఘముల యందు అని మనం అక్కడ చూడగలం. మరి అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధుల కొరకైనటువంటి రాక విషయమై ప్రియా దేవుని బిడ్డలారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51, 57 వచనాలు, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13, 18లో ఆ సంఘాలకు వ్రాసి తెలియపరిచిన విషయాల్లో మనం చూడగలం.
మరి దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17లో కొనిపోబడుదుము, ఈ కొనిపోబడుట సదాకాలము ఆయనతో మనం ఉండుటకు కొనుపోబడు స్థితి అయి ఉన్నది అని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇది రెప్పపాటులో జరిగే ప్రక్రియ అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అంటే రెప్ప ఇలా పడి తెరిచేలోపు ప్రభు దగ్గర ఏమండి మరి పరిశుద్ధులు, పరిశుద్ధ విశ్వాసులు ఏమండి మరి ప్రభు యొక్క రాకడ కొరకై సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ప్రభు అయిన యేసు రమ్ము అని సిద్ధపాటు కలిగిన పెండ్లి కుమార్తె అయినటువంటి వధువు సంఘము ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆ ఒక ఇటు గొప్ప స్థితిని పొందుకోబోతుంది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే ప్రభువుతో ఉండేటటువంటి స్థితి అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే రెప్పపడి తెరిచేలోపు వధువు సంఘము ఏమండి మరి పరిశుద్ధులు ఏమండి పరిశుద్ధమైన విశ్వాసులు, పరిశుద్ధమైన సేవకులు వారు ఎక్కడ ఉంటారంటే ఏమండి మరి పరలోకము నుండి ప్రభు ఆకాశ మండలం మీదకు వస్తారు కనుక మనం ఏంటవుతామంటండి రెప్పపాటులో మార్పు చెంది ఏమండి మనము మేఘాల మీద ఏమండి మరి ఆ ఒక ఆకాశ మండలమునకు కొనుపోబడి ప్రభువుని ఎదుర్కొని ప్రభువుతో సదాకాలము ఏమండి జీవించే గొప్ప భాగ్యాన్ని మనం అనుభవించబోతున్నాం. అయితే ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-54లో చెప్పుటను కూడా వ్రాసి తెలియపరచుటను మనం చూస్తుంటాం. ఈ రాక పరిశుద్ధుల కొరకైన రాక అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఈ రాకను గురించి లాటిన్లో ఏమండి రాప్తురా అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ప్రియా దేవుని బిడ్డలారా తీసుకొని పోవడం, పట్టుకొని పోవడం అనేటటువంటి అర్థాలు వచ్చును ప్రియా దేవుని బిడ్డలారా. లేక హఠాత్తుగా తీసుకొని పోవుటను ఈ యొక్క ఏమండి లాటిన్ పదమైనటువంటి ఏమండి రాప్తురా అనేటటువంటి ఈ పదము మనకు అర్థాన్ని తెలియజేస్తుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ లాటిన్ పదమైనటువంటి ఏమండి రాప్తురా ఏమండి ర్యాప్తురా అనేటటువంటి ఇందులోంచే ర్యాప్చర్ అనేటటువంటి ఏమండి పదం వచ్చింది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. ఏమండి మరి ఇంగ్లీష్లో ర్యాప్చర్ అనగా అన్నారు ప్రియా దేవుని బిడ్డలారా. ర్యాప్చర్ అనగా కొనుపోబడుట లేక ఆకర్షించబడుట అనే అర్థం మనకి తెలియపరచబడుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఈ యొక్క మరి పరిశుద్ధుల కొరకైన ఈ రాక ఈ సమయంలో ప్రియా దేవుని బిడ్డలారా మరి యేసు ప్రభువారు ఏమండి వేకువ చుక్క వలె ఆయన రాబోచున్నారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 16లో మనం చూస్తుంటాం. ప్రభు తానే వచ్చును అని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16లో మనం చూస్తుంటాం. అంటే ప్రభు ఏమండి దిగివచ్చును అనే మాట ద్వారా ఈ విషయం మనకి తెలియపరచబడుతుంటుంది. అంతేకాకుండా ఏమండి మరి తన నివాసము విడిచి వచ్చే రాక ఈ రాకయ్యి ఉన్నది. అంటే పరలోకము నుండి ఆయన ఎక్కడికి వస్తారంటే ఆకాశ మండలం వరకు మాత్రమే ఆయన వస్తారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాకడలో యేసు ప్రభు వారు పెండ్లి కుమారునిగా ఆయన వచ్చును. మత్తయి సువార్త 25వ అధ్యాయం 6, ప్రకటన గ్రంథం 19:7లో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు పరిశుద్ధుల కొరకై వచ్చిన రాక తరువాతే భూమి మీద క్రీస్తు విరోధి యొక్క పాలన ప్రారంభమగును అని మనం తప్పక తెలుసుకోవాలి. అంటే పరిశుద్ధుల కొరకైనటువంటి రాక తరువాత క్రీస్తు విరోధి పాలన, దీని తరువాత వచ్చేదే క్రీస్తు రెండవ రాకడ అని మనం తప్పక తెలుసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా మరి వచ్చే వారం ఏమండి ఈ విషయాల కొనసాగింపుగా ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా ఈ విషయాలను ఫాలో అవ్వాలని ప్రభు సేవకునిగా మిమ్మల్ని కోరుతూ ఇంతటితో ఈ విషయాలను మరి ప్రార్థనాపూర్వకంగా ప్రభు సేవకునిగా నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు మీరు తెలుసుకోవడమే కాకుండా ఏమండి మీకు పరిచయస్తులైనటువంటి ఆత్మీయులకు కూడా తెలియపరిచి వారి ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మరి మీరు మేలుకరంగా దీవెనకరంగా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మీరు ఉండాలని ప్రభు సేవకునిగా నేను కోరుతూ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రియా దేవుని బిడ్డలారా ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఆరాధనను ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా మహిమా స్వరూపైన మా ప్రభువా జీవాధిపతి అయిన యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది వందనములు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ విధముగా మా ఈ ఛానల్ ద్వారా మా ఈ ఆరాధన ద్వారా వాక్యానుసారమైన బోధను అయ్యా ఇగో ప్రభువా నీ ప్రజల దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి ప్రభువా మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. వింటున్నటువంటి అయ్యా మా ప్రియులు సత్యాన్ని అర్థము చేసుకున్నట్లు సత్యాన్ని గ్రహించినట్లు మీ కృప దయచేయమని ఈ ఆరాధన ఈ వీడియో
వారి ఆధ్యాత్మిక జీవితాలకు, కుటుంబాలకు దీవెనకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మారణస్తులు మీ క్షమించిన ప్రకారం రుణములను క్షమించము, శోధనల కీడు నుండి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొని మరి నీ యొక్క మాటలు విని నేను గనపరిచిన మా ఆత్మీయులకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడు నడిపించు కాపాడును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తమే ఇచ్చాం, ప్రభేశ్వ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమీన్. ఆమీన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మి యున్నామో నీ సత్య వాగ్దాతమోల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమీన్. 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 దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉందని తలచినట్లయితే మా విశ్వాస పరిచర్యలో మీరును పాలిభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ, ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నూరంతులుగా ఆశీర్వదించును గాక. తన సమాధానముతో ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలు నింపును గాక. ఆమేన్. ఆమేన్.